మృగముల శబ్దములతోడను పక్షుల కూజితములతోడను అది మిక్కిలి రమ్యముగా నుండెను. సువాసనతో కూడి బహువిధమైన పరిమళ వెదల్లుతూ మనోహరమైన ఆ వనము సుగంధ భరితమై రెండవ గంధమాదం అనేక గంధ ప్రవహం అన్నారు. అనేక గంధ ప్రవహం, పుణ్య గంధం. ఇక్కడ పుణ్య అంటే సువాసన అని అర్థం చెప్పుకోవాలండి, అంటే మంచి అని అర్థం అంట. పుణ్య గంధం మనోరమం శైలేంద్రం ఇవ గంధాఢ్యం ద్వితీయం గంధమాదనం. ద్వితీయం గంధమాదనం అంటే రెండవ గంధమాదన పర్వతములే ఒప్పుతుండేను. ఎందుకంటే ఆ యొక్క గంధమాదన పర్వతము, ఆ పర్వతము ఈ విధముగానే రమ్యమైనటువంటి వృక్షములతో చక్కటి సువాసన వెదలేటువంటి ఫలములతో, తర్వాత అనేక మృగములతో, మృగముల యొక్క శబ్దములతో, పక్షుల యొక్క శబ్దములతో ఉన్నది. అదే విధముగా ఇక్కడ కూడా ఈ అశోకవనము కూడా విధముగా ఉన్నందువలన దానిని రెండవ గంధమాదన పర్వతము వలె ఒప్పుచుండ